సిద్ధమంగళ స్తోత్రం తెలుగు అర్థం 1. మొదటి శ్లోకం శ్రీపాద స్వామి జన్మ రహస్యం. శ్లోకం శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ. అర్థం ఇక్కడ అప్పలలక్ష్మీ నరసింహరాజా తండ్రి పేరు శ్రీపాదుల వారి తండ్రిగారైన అప్పలలక్ష్మీ నరసింహరాజ శర్మగారు సాక్షాత్తు పరమశివుని అంశ. ఆయన నిరంతరం అంతర్ముఖుడై ఉండే మహాజ్ఞాని. శ్రీ మదనంత శ్రీవిభూషిత అంటే అంతంలేని ఐశ్వర్యాలు అంటే అనంత లక్ష్మి విభూతులతో అలంకరించబడిన పరబ్రహ్మ స్వరూపం శ్రీపాదులు అని అర్థం. పిఠాపురంలో ఈ బ్రాహ్మణ దంపతులకు దత్తాత్రేయుడు స్వయంగా తానే పుత్రుడిగా వస్తానని వరమిచ్చి భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి నాడు శ్రీపాదుడిగా అవతరించారు. ఈ శ్లోకం దత్తాత్రేయుడు మానవ రూపంలోకి వచ్చిన అవతార వైభవాన్ని ప్రకటిస్తుంది. రెండో శ్లోకం ముగ్గురు సోదరీమణులు శ్రీవిద్యాధరి, రాధ, సురేఖ అనేవి సాధారణ కేవలం పేర్లు కావు, అవి మూడు మహాశక్తులు. శ్రీవిద్యాధరి శ్రీవిద్య జ్ఞానశక్తి, రాధ హ్లాదినీ శక్తి ప్రేమ భక్తి శక్తి, సురేఖ క్రియాశక్తి సృష్టిని నడిపించే శక్తి. రాఖీ కథ చరితామృతం ప్రకారం ఒక శ్రావణ పౌర్ణమి నాడు ఈ ముగ్గురు సోదరీమణులు శ్రీపాదుల వారికి రాఖీ కట్టారు. అప్పుడు శ్రీపాదుల వారు వారి వైపు చూసి చిరునవ్వు నవ్వి, మీరు కట్టిన ఈ రక్షాబంధనం కేవలం నాకే కాదు, నా ఆశ్రయించిన సమస్త భక్తకోటికి రక్షగా ఉంటుంది, నా భక్తులను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాది అని అభయమిచ్చారు. ఈ శ్లోకం చదివితే శ్రీపాదుల వారు మనకు అదృశ్య రక్షణ కవచాన్ని ఇస్తారని అర్థం. మూడో శ్లోకం సుమతీదేవి వాత్సల్యం. ఒకరోజు మధ్యాహ్నం సుమతీదేవి ఇంటికి ఒక సన్యాసి, సాక్షాత్తు దత్తాత్రేయుడు, భిక్ష కోసం వచ్చారు. అప్పటికి ఇంకా పితృదేవతల శ్రాద్ధ కర్మ భోజనాలు పూర్తి కాలేదు. శాస్త్రం ప్రకారం పితృదేవతలకు పెట్టకముందే వేరే ఎవరికైనా పెడితే దోషం. కాని సుమతీదేవి వచ్చిన సన్యాసిని సాక్షాత్తు భగవంతుడిగా భావించి భిక్ష వేసింది. ఆమె భక్తికి మెచ్చి దత్తాత్రేయుడు ప్రత్యక్షమై, నీకు ఏం వరం కావాలి అనగా, నాయనా, నాకు పుట్టిన ఇద్దరు కొడుకులు, ఒకరు గ్రుడ్డివాడు, ఇంకొకరు కుంటివాడు, అంగవైకల్యంతో ఉన్నారు. నీలాంటి జ్ఞాని అయిన కొడుకు నాకు కావాలి అని అడిగింది. అప్పుడు దత్తాత్రేయుడు, నేనే నీకు పుత్రుడిగా జన్మిస్తాను అని చెప్పి శ్రీపాదుడిగా జన్మించారు. ఆమె తన చంటిబిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు శ్రీపాదుడు ఆమెకు అనంత కోటి బ్రహ్మాండాల విశ్వరూపాన్ని చూపించారు. లౌకికంగా ఆమె చనుబాలు తాగినట్టు కనిపించినా అలౌకికంగా సుమతీదేవి యొక్క మాతృప్రేమ అనే అమృతంతోనే ఆ పరబ్రహ్మ పోషించబడ్డాడు. నాలుగో శ్లోకం తాతగారి భవిష్యద్వాణి బాపనార్యులు. శ్లోకం సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ. అర్థం శ్రీపాదుల వారి తాతగారు, తల్లి తరఫున శ్రీ మల్లాది బాపనార్యులు. ఆయన సాక్షాత్తు సూర్యమండల మధ్యవర్తి అయిన సత్య ఋషి అవతారం. మహాపండితులు, యోగి. దుహిత అంటే కుమార్తె సుమతీదేవి. తన కుమార్తెకు ఆనందాన్ని ఇస్తూ పుట్టిన మనవడిని బాపనార్యులు సామాన్యుడిగా చూడలేదు. శ్రీపాదులు జన్మించగానే ఆయన పాదాలపై శంఖచక్ర లాంఛనాలు ఉండటం బాపనార్యులు గమనించారు. ఆయనకు తెలుసు, ఈ పిల్లాడు సామాన్యుడు కాడు, యుగ పురుషుడు, దత్తావతారం అని. అందుకే తాతగారే స్వయంగా మనవడి దివ్య చరణాలకు శ్రీచరణ నమస్కరించి నిరంతరం స్తుతించేవారు. బాపనార్యనుత శ్రీపాదుల వారు చేసే ప్రతి లీల వెనక ఉన్న ఆధ్యాత్మిక మర్మాన్ని బాపనార్యులు ముందే గ్రహించేవారు. ఈ స్తోత్రం లోకానికి అందించినది కూడా వారే. ఐదో శ్లోకం వేల సంవత్సరాల క్రితం నాటి యజ్ఞం. శ్లోకం సవితృకాటకచయన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవ జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ. అర్థం ఈ శ్లోకం వెనక ఒక అద్భుతమైన చారిత్రక ఆధ్యాత్మిక కథ ఉంది. కృతయుగంలో భరద్వాజ మహర్షి పిఠాపురంలో ఒక మహాయజ్ఞం తలపెట్టారు. దాన్ని సవితృకాటక చయన యజ్ఞం అంటారు. ఇది సూర్య భగవానుడిని, దత్తతత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి చేసే అత్యంత శక్తివంతమైన యజ్ఞం. ఆ యజ్ఞానికి శివశక్తులను ఆహ్వానించగా
వారు సంతోషించి భరద్వాజ మహర్షికి ఒక వరమిచ్చారు. భవిష్యత్తులో కలియుగంలో నీ గోత్రంలోనే భరద్వాజ గోత్రం నేను శ్రీపాద శ్రీవల్లభ అనే పేరుతో అవతరిస్తాను. నీవు యజ్ఞం చేసిన ఈ పిఠాపురమే నా జన్మస్థలం అవుతుంది అని చెప్పారు. అంటే శ్రీపాదులవారు పిఠాపురంలో పుట్టడం యాదృచ్ఛికం కాదు. వేల సంవత్సరాల క్రితం భరద్వాజ మహర్షి చేసిన ఆ యజ్ఞ పుణ్యఫలమే కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ అవతారంగా సాక్షాత్కరించింది. 6వ శ్లోకం దో చౌపాతి పరమ రహస్య సంఖ్యా శాస్త్రం. శ్లోకం దో చౌపాతి దేవ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ. అర్థం ఈ శ్లోకం చాలా మందికి అస్సలు అర్థం కాదు. దో చౌపాతి అనేది ఒక గూఢ పదం. మరాఠీ, హిందీ భాషల్లో దో అంటే 2, చౌపాతి అంటే 4 దారులు కలిసే చోటు లేదా 4 భాగాలు. కథ శ్రీపాద శ్రీవల్లభుల వారు పిఠాపురం వదిలి దేశాటనకు వెళ్ళినప్పుడు మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలలో భక్తులకు దో చౌపాతి దేవ లక్ష్మీ అనే రహస్య సంఖ్యా విధానం ద్వారా సృష్టి రహస్యాలను, కర్మ సిద్ధాంతాన్ని బోధించారు. 2 దో అంటే శివ, శక్తులు లేదా ప్రకృతి, పురుషులు. 4 చౌపాతి అంటే 4 వేదాలు లేదా చతుర్విధ పురుషార్థాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. లక్ష్మీ ఘన సంఖ్య అంటే విశ్వంలో ఉన్న సంపద, శక్తుల యొక్క లెక్కలు. గణితం అంటే గాయత్రీ మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి. శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు ఆ గాయత్రీ మంత్ర స్వరూపుడే అని చెప్పడానికి ఈ దో చౌపాతి 24 అనే పదాన్ని వాడారు. 7వ శ్లోకం రాజమాంబ ప్రతిజ్ఞ. శ్లోకం పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ. అర్థం శ్రీపాదుల వారి అమ్మమ్మగారి పేరు రాజమాంబ. ఆమె మహాపతివ్రత, పుణ్యమూర్తి. ఆమె భర్త బాపనార్యులు నిరంతరం దైవ చింతనలో ఉంటే రాజమాంబ ఇల్లాలుగా ఆ ఇంటికి వచ్చే సాధువులకు, యోగులకు అన్నదానం చేస్తూ ఉండేది. ఆమె ఒక ప్రతిజ్ఞ చేసింది. తన వంశంలో పుట్టబోయే బిడ్డ జగత్కల్యాణకారకుడు కావాలని నిరంతరం ప్రార్థించేది. ఆమె కన్న కుమార్తె, సుత అయిన సుమతీదేవి గర్భాన శ్రీపాదుడు జన్మించడానికి రాజమాంబ చేసిన నిరంతర అన్నదానం, ఆమె హృదయశుద్ధి కూడా ఒక ముఖ్య కారణం. ఒక వంశంలో భగవంతుడు పుట్టాలంటే ఆ వంశంలోని పెద్దల పుణ్యఫలం ఎంత అవసరమో ఈ శ్లోకం చెబుతుంది. 8వ శ్లోకం అన్నదమ్ముల అంగవైకల్యం తొలగించిన లీలా. శ్లోకం సుమతీనందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ. అర్థం శ్రీపాదుల వారికి 2 అన్నదమ్ములు ఉండేవారు. ఒకరు పుట్టుకతోనే అంధుడు, గ్రుడ్డివాడు, మరొకరు పక్షవాతంతో నడవలేనివాడు, కుంటివాడు. శ్రీపాదుల వారికి 16 ఏళ్లు వచ్చినప్పుడు ఆయనకు వివాహం చేయాలని తల్లిదండ్రులు, సుమతి, నరహరి భావించారు. అప్పుడు శ్రీపాదుల వారు నవ్వి, నేను సన్యాసం స్వీకరించి సమస్త లోకానికి తండ్రినై కాపాడాలి. నాకు లౌకిక వివాహం వద్దు అన్నారు. తల్లిదండ్రులు ఏడుస్తూ, నువ్వు వెళ్ళిపోతే మరి అంగవైకల్యం ఉన్న నీ అన్నలను ఎవరు చూసుకుంటారు? మా ముసలితనంలో మాకు దిక్కెవరు? అని అడిగారు. అప్పుడు శ్రీపాదుల వారు తన 2 అన్నలను దగ్గరకు పిలిచి, తన అమృత హస్తాలతో ఒకరి కళ్లను, మరొకరి కాళ్లను స్పృశించారు. అంతే, తక్షణమే గ్రుడ్డివాడికి చూపు వచ్చింది. కుంటివాడు నడవడం ప్రారంభించాడు. వారు మహాపండితులుగా మారిపోయారు. తల్లిదండ్రుల దుఃఖాన్ని తీర్చి, తాను సాక్షాత్తు దత్తదేవప్రభువునని నిరూపించి, ఆ తర్వాతే ఆయన పీఠాపురం వదిలి. 9వ శ్లోకం మధుమతి విద్య. ఆయన తన భక్తులకు ఒక మాట ఇచ్చారు. నేను ఎక్కడికీ వెళ్ళలేదు. నా జన్మస్థలమైన పీఠికాపురంలో, పిఠాపురం, నేను ఎల్లప్పుడూ సూక్ష్మరూపంలో నిత్యం విహరిస్తూనే ఉంటాను. పీఠికాపుర నిత్య విహారా. ఎవరైతే నన్ను భక్తితో స్మరిస్తారో వారి ఇంటికి నేను భిక్షుకుడి రూపంలోనో మరే రూపంలోనో వస్తాను అన్నారు. మధుమతి దత్త యోగశాస్త్రంలో మధుమతి అనేది అత్యున్నతమైన సమాధి స్థితి, ఋతంబరా ప్రజ్ఞ. ఆ స్థితికి చేరుకున్న యోగులకు ప్రకృతి రహస్యాలన్నీ తెలుస్తాయి. శ్రీపాదుల వారు ఆ మధుమతి విద్యకు అధిపతి అయిన దత్తస్వామి.
ఆయన రూపం సమస్త అమంగళాలను హరించి మంగళాన్ని ఇచ్చే దివ్య రూపం. పాయింట్. పరమపవిత్రమైన ఈ స్తోత్రాన్ని చదివితే అనఘాష్టమి వ్రతం చేసి 1000 మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేస్తూ కష్టార్జితంతో 1000 మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. దీని పఠనం వల్ల సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభిస్తాయి. త్రికరణ శుద్ధిగా ఇది చదివినట్లయితే శ్రీపాదుల, దత్త అనుగ్రహం లభిస్తుంది. ఇది చదివే చోట సిద్ధులు అదృశ్య రూపంలో తిరుగుతుంటారు. ఈ స్తోత్రం వినిపించే అంతవరకు వాయుమండలం శుద్ధి అవుతుంది. శ్రీపాద రాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.